ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం. 354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మిగతా సగభాగం కూడా ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్. సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి ట్రైపోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం.